వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్తారు, వద్దంటే మానేస్తారు. ఏం చెప్తే అది చేయడానికి ఎందుకంటే గెలిచిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ గారిని మినహాయిస్తే అందరూ కూడా జగన్ విధేయులే. అలాగని రాజీనామాలు చేయమంటే చేసేస్తారా, రాజీనామాలు చేసేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చర్చ. నిజంగా అంటే ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడం గురించో, ఒకవేళ రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే, ఒకవేళ ప్రజాక్షేత్రంలో మేమే గెలిచాం, ప్రజల్లో మాకు పట్టుంది అని నిరూపితం అయితే అప్పుడు ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్తారా? అలాగని ప్రతిపక్ష హోదా ఇస్తారా? అప్పుడు ఎవరు కదా. 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. అలాగని మిగిలిన చోట్ల ఎక్కడైనా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సవాల్ విసిరి ఎన్నికలకి వస్తారా? వస్తే కనుక అక్కడ అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 18 మంది ఎమ్మెల్యేలు వస్తే ఖచ్చితంగా అప్పుడు అధికార పక్షం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది నిబంధనల ప్రకారం ఉంది కాబట్టి. కానీ ఆ సీన్ కూడా లేదు. ఇప్పుడు మహా అయితే వీళ్ళ 11 మంది రాజీనామా చేయాలి. ఓకే, నిజంగా 11 మంది ఒకవేళ గెలిస్తే మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది ఇక్కడ కీలకం. అంతే. లేదు కొన్ని పదవులు కోల్పోతే ఉన్న పరువు పోయి వాళ్ళ చేజేతుల తీసుకున్నట్టు అవుతుంది. పరువు కాపాడుకోవాలి ఇక్కడ. కాకపోతే ఓకే, ఆవేశంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు, ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనేది ఒకటి. ఒకవేళ కనుక వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కనుక అది వైసీపీకే పెద్ద దెబ్బ అవుతుంది. తొందరపడి ఇలాంటి సీరియస్ నిర్ణయాలు అయితే తీసుకోవద్దు అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న ఒక హెచ్చరిక. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన ఏం స్వయంగా మేము రాజీనామాలు చేసేస్తామని ఏం ప్రకటించలేదు. రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్తే, ఎందుకంటే రాజీనామాలు చేసినా ముందు అక్కడ రాజీనామాలు ఆమోదించాలి. కాకపోతే అక్కడ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆమోదించేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికే పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా స్పీకర్ ఆమోదించేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆమోదించేస్తే ఎన్నికలకి వెళ్ళాలి. ఎన్నికలకి వెళ్ళి కనుక తెలుగుదేశం పార్టీ మొత్తం స్థానాలు కొట్టింది అంటే అప్పుడు ఒకప్పుడు ఆయన అన్న వైనాట్ 175 ఇప్పుడు వీళ్ళకి అవుతుంది వైనాట్ 175 అని. అదొక పెద్ద రికార్డు సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఇచ్చినట్టు అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అనే ఆలోచన కానీ ఆ నిర్ణయం కానీ సరైనది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.